गुड मॉर्निंग स्टूडेंट्स। शुभोदय बच्चों, कैसे हो सब? हाउ आर यू नैना? సో లాస్ట్ టైం మనం క్లాస్లో రాజా బదల్ గయా స్టోరీ ఓకే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం కక్షా కార్య సిడబ్ల్యూ రాసుకుందాం నాన్న. సో ఫస్ట్ కక్షా కార్యం ఇప్పుడు చెప్పే బోర్డు పైన రాసినవన్నీ కూడాను మీరు యాజిటీస్గా సిడబ్ల్యూలో రాసి చేసుకోండి. నేను చదువుతూ మీనింగ్స్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రొనౌన్సియేషన్ కూడా ఎలా చేయాలో నేర్చుకోండి, ఓకేనా? ఫస్ట్ రోమన్ హెడ్డింగ్ జాగ్రత్తగా పెట్టుకున్నాను. రాజా బదల్ గయా హెడ్డింగ్. ఫస్ట్ రోమన్ శబ్దార్థ మీనింగ్స్ ఫస్ట్. ఓకే, సిక్కా అంటే కోయిన్. సిక్కా అంటే ఏంటి? కాయిన్. కాయిన్ మీకు తెలుసు కదా, గోల్డ్ కాయిన్ ఒకటి దొరుకుతుంది కదా రాజేష్కి. సో ఎస్, దాన్ని మోహర్ అని కూడా అంటారు. ఓకే, సిక్కా మోహర్. క్రోధ్ అంటే కోపం, దాన్ని హిందీలో గుస్సా అని కూడా అంటారు. క్రోధ్, గుస్సా సేమ్ మీనింగ్. ఓకే, సంపత్తి అంటే ప్రాపర్టీ. సంపత్తి అంటే ఏంటన్నా ప్రాపర్టీ. దాన్నే హిందీలో ఇంకొక మీనింగ్ కూడా ఉంది, ధన్. సంపత్తి, ధన్. ఆరంభ్ స్టార్టింగ్. ఓకే, ఆరంభ అంటే ఏంటి? స్టార్టింగ్. దాన్ని ఇంకో మీనింగ్ షురు. ఆరంభ్, షురు. నెక్స్ట్ ప్రశంస అంటే పొగడటం. ఓకే, ప్రశంసించటం, అప్రిషియేట్ చేయడం. దాన్నే ఇంకొకటి మీనింగ్ తారీఫ్. ప్రశంస, తారీఫ్. నెక్స్ట్ ఆక్రమణ్ అటాక్ చేయడం, అవునా? ఆక్రమణ్, దానికి ఇంకో మీనింగ్ హమ్లా. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ మీనింగ్స్. రైట్ దీస్ మీనింగ్స్. మ్యాక్సిమం మీకు తెలుసునన్నా, ఇంకా కొద్దిగా నేర్చుకుందాం. సో ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. సిక్కా మోహర్, క్రోధ్ గుస్సా, సంపత్తి ధన్, ఆరంభ్ शुरू, प्रशंसा तारीफ, आक्रमण हमला. ओके, दिस इज योर मीनिंग्स. एंड आफ्टर सेकेंड रोमन वचन. సో వచన్ ఇక్కడ వర్డ్స్ చూడండి అన్న. వచనం అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ దేనికైనా సంఖ్యను గురించి తెలియజేసేటువంటిది మనం వచనం అంటున్నాం, అవునా? సో వచనం 2 టైప్స్ మనకు ఉన్నాయి, ఏకవచనం అండ్ బహువచనం, అవునా? ఒక్కటే వస్తువు కానీ ఒకే వ్యక్తి కోసం కానీ తెలియజేస్తుంది ఏకవచనం. మోర్ దెన్ వన్ ఉండేటప్పుడు అది బహువచనం. ఓకే, సింగులర్ అండ్ ప్లూరల్. సో ఇక్కడ మనం చూద్దాం, కొన్ని వర్డ్స్ ఇక్కడ రాసుకున్నాము. జంగల్. జంగల్ అనే వర్డ్ ఏకవచనం బహువచనం సేమ్. జంగల్ సేమ్ వర్డ్. ఓకే, బేటా. జంగల్ అంటే ఏంటి? అడవి, ఫారెస్ట్. ఓకేనా? బేటా. బేటా అంటే బాబు, అబ్బాయి. ఏకవచనం. బహువచనం బేటే. ఆకి మాత్ర ఏకి మాత్ర చేస్తే బేటే. మనం వచన టాపిక్ చెప్పేటప్పుడు అందులో వర్డ్స్ ఇచ్చాను చాలా వరకు, అవి నేర్చేసుకుంటే మీకు మ్యాక్సిమం అన్ని ఆన్సర్స్ చేయగలరు. సో లడ్కా అన్నా సరే అబ్బాయి. ఓకే, లడ్కా. ఆకి మాత్ర ఏకి మాత్ర చేస్తే లడికే, బహువచన్. లడ్కా పుల్లింగ్ శబ్దం, ఆకి మాత్ర ఉంది, ఏకి మాత్ర చేస్తే బహువచన్. నెక్స్ట్ బాత్. బాత్ అంటే మాటలు, మాట. బాత్ అంటే మాట, బాతే మాటలు. ఓకే, ఏకవచనం బాత్, బహువచనం బాతే. సరళ్. సరళ్ రాస్తా. రాస్తా అంటే వే. ఓకే, రాస్తే, వేస్. నెక్స్ట్ సేనా, సైన్యం. ఓకే, సేనాయే, బహువచనం. రూపాయ అంటే రూపీస్, రూపీ. రూపాయే, రూపీస్. అలాగే సిక్కా. ముందు అక్కడ మనం రాసుకున్నాం మీనింగ్స్లో ఫస్ట్ వర్డ్ చూడండి, సిక్కా అని ఉంది అక్కడ. సిక్కాకి ఇంకో మీనింగ్ ఏంటంటే మోహరు. ఓకే, ఇక్కడ మనం అడుగుతుంది వచనం. సిక్కా ఏకవచన్, సిక్కే బహువచనం. సేవ, సర్వీస్. ఓకే,
सेवा एक वचन, सेवाए बहुवचन, सेवा स्त्रीलिंग शब्द. ఓకే. నెక్స్ట్ బెచారా. బెచారా అంటే పాపం అని అంటూ చూసారు. ఎవరికైనా చూస్తే పాపం రవాడు అని అంటూ ఉంటామా, అలా బెచారా. దానికి బహువచనం బెచారే. బస్తీ అంటే వీధి. వీధుల్లో ఉండేటువంటి చిన్న గుడిసెలు ఏవైతే ఉంటాయో బస్తీ. బస్తీయా గుడిసెలు. మాల ఏకవచన్, మాలాయే. మాల అంటే ఏంటి, దండ. మాలాయే బహువచనం. నెక్స్ట్ గలితీ అంటే మిస్టేక్. గలితియా. ఓకే, మిస్టేక్స్. దిస్ ఈజ్ యువర్ వచన్ వర్డ్స్ రిలేటెడ్ యువర్ లెసన్. నెక్స్ట్ లింగ్, జెండర్. జెండర్ కూడా నేను మీకు చెప్పాను. ఏదైతే ఒక వర్డ్ని చూస్తే స్త్రీ లేదా పురుషు అనేటువంటిది ఫీమేలా మేలా అనేది తెలియచేటటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయి దానివల్ల దాన్ని మనం జెండర్ అంటామన్నా. ఇది ఏ వర్డ్ని చూస్తే మనకి స్త్రీలింగ పుల్లింగ తెలుస్తుందో అది మనం జెండర్ అంటాం. హిందీలో లింగ్. సో లింగ్ కూడా మనకి 2 టైప్స్ అని చెప్పుకున్నాము, స్త్రీలింగ్ అండ్ పుల్లింగ్. ఓకే. సో హియర్ సమ్ వర్డ్స్ ఆల్సో గివెన్. బాలక్, బాలిక. బాలక్ పుల్లింగ్, బాలిక స్త్రీలింగ్. లడిక పుల్లింగ్, లడికి స్త్రీలింగ్. బాలక్ అంటే బాలుడు, లడక అంటే అబ్బాయి. ఏదైనా సరే బాయ్ కోసమే వస్తుంది మీనింగ్. నెక్స్ట్ సేవక్, సేవకుడు. సేవిక. ఓకే, సేవకురాలు స్త్రీలింగ్ అయితే. రాజా పుల్లింగ్, రాణి స్త్రీలింగ్. యువక్, యువతి. యువకుడు యంగ్ ఏజ్లో ఉండేటువంటి వాళ్ళు యువకుడు, యువక్, యువతి. ఓకే. నెక్స్ట్ మహారాజ్, మహారాణి. నెక్స్ట్ పడోసి. పడోసి స్త్రీలింగ్ శబ్द, సారీ పడోసి పుల్లింగ్ శబ్द. పడోసిన్ స్త్రీలింగ్ से नाइबर. ओके. भाई, बहन. भाई पुल्लिंग, बहन स्त्रीलिंग शब्द. This is your 1, 2, 3 Romans and I given here. శబ్దార్థ, వచన అండ్ ఆఫ్టర్ లింగ్. సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసిండమ్మా సిడబ్ల్యూలో. నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ 4th రోమన్ విలోమ్ శబ్ద, ఆపోజిట్ వర్డ్స్. ఓకే. హియర్ నానా లేనా, దేనా. లేనా అంటే తీసుకోవడం, దేనా అంటే ఇవ్వటం. ఓకే. ఆరంభ. ఆరంభలో మీనింగ్స్లో మనం రాసుకున్నాం. ఆరంభ అంటే ఏంటి, షురు. ఆరంభ అంటే ఇక్కడ చూడండి, ఆరంభ మీనింగ్స్లో షురు, స్టార్టింగ్. కానీ మనం ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, విలోమ్ శబ్ద రాస్తున్నాం. విలోమ శబ్దలో ఆరంభకి అంతే. ఆరంభ అంటే స్టార్టింగ్, దానికి విలోమ శబ్ద ఆపోజిట్ వర్డ్ ఎండింగ్. ఓకే, అంతే. ప్రశ్న క్వశ్చన్, ఉత్తర్ అంటే ఆన్సర్. షురు సమాప్త్. షురు అంటే స్టార్టింగ్, సమాప్త్ అంటే ఎండింగ్. పాస్ విలోమ శబ్ద దూర్. పాస్ అంటే దగ్గర, దూర్ అంటే దూరము. ఓకే. సో పాస్కి ఆపోజిట్ దూరు. బడి పెద్దది, బిగ్. ఓకే. చోటి చిన్నది, స్మాల్. నెక్స్ట్ అమీర్ అంటే ధనవంతుడు, గరీబ్ పేదవాడు. ఆపోజిట్ వర్డ్స్ అమీర్, గరీబ్. సమజ్ అర్థం అవ్వడం, అర్థం చేసుకోవడం. నా సమజ్ అర్థం చేసుకోకపోవడం. ఆగే పీछे. ఆగే అంటే ఫ్రంట్ ముందు, పీछे అంటే బ్యాక్ వెనుక. ప్రశంస అంటే పొగడత, అప్రిషియేట్ చేయడం. నింద అంటే నిందించడం. ఓకే. నెక్స్ట్ దిస్ ఈజ్ యువర్ ఆపోజిట్ వర్డ్స్ నానా. లేనా, దేనా. ఆరంభ అంత్, ప్రశ్న ఉత్తర్, शुरू समाप्त, पास दूर, बड़ी छोटी, अमीर गरीब, समझ नासमझ, आगे पीछे, प्रशंसा निंदा. ओके. नेक्स्ट रोमन 5th रोमन प्रत्यय. ఓకే. ప్రత్యయ ఉపసర్గ. ప్రత్యయ అంటే ఏంటి, వర్డ్కి ఎండింగ్లో ఉండేటువంటిది ప్రత్యయ.
ప్రత్యయ అంటే హిందీలో మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని ఇంగ్లీష్లో సఫిక్స్. మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్. సో సఫిక్స్ అనేటువంటి దానికి మనం ప్రత్యయగా చెప్పుకుంటాం. సో గరీబీ, గరీబీ అంటే పేదరికం. ఓకే, బడీకి మాత్ర గురించి చూడండి, గరీబీ, గరీబీలో బడీకి మాత్ర తీసేయాలి, ఈ అది ప్రత్యయ్. అది తీసేస్తే ఏముంటుంది, గరీబ్. ఓకే, గరీబ్, గరీబీ పేదవాడు, గరీబ్ అంటే పేదవాడు, గరీబీ అంటే పేదరికం, ఈ ప్రత్యయ్. పడోసీ అంటే నైబర్, పడోసీ ఈ ప్రత్యయ్. ఓకే, గలతీ అంటే గలతీలో ఉన్న ప్రత్యయ్ దీర్ఘయి. అన్ని వర్డ్స్కి ఈయే రాకూడదు, ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్లో దీర్ఘయి అనేటువంటిది ప్రత్యయ్ సఫిక్స్. ఓకే, కానీ అన్నిట్లో ఈయే రాదు, రకరకాలుగా వస్తాయి అవి. ఓకేనా, మనకి ఇక్కడ ఉండేటువంటి వర్డ్స్లో రాసినటువంటివి. నెక్స్ట్ సుఖీ, ఖుషీ, ఖుషీ दीर्घी, बड़ी की मात्रा प्रत्यय, दुखी बड़ी की मात्रा प्रत्यय, सुखी फर्स्ट वन खुशी, लास्ट वन सुखी. ओके, खुशी అంటే హ్యాపీ, సుఖీ అంటే సుఖంగా ఉండడం. ఓకే, బడీకి మాత్ర దీర్ఘి. సో ప్రత్యయ అంటే గరీబీలోని ఈ, పడోసి దీర్ఘి, గలతి బడి, ఖుషి బడీకి మాత్ర बड़ी ई नॉट मात्रा. दिस ऑल योर प्रत्यय. ओके, नेक्स्ट 6th रोमन उपसर्ग, जिसे प्रीफिक्स कहते हैं इंग्लिश में. महाराज, महाराज लो उपसर्ग महाराजु, किंग महाराजु. అవునా, మహారాజు అంటే గొప్ప రాజు, మహారాజు అంటే గొప్ప, మహా అంటే గొప్ప. సో ఉపసర్గు మహా. సువిశాల్, విశాల్ విశాలమైనటువంటి, సువిశాలమైన చాలా విశాలమైనటువంటిది. సో సు అనేటువంటిది ఉపసర్గు. సుస్వాగత్, స్వాగత్ అంటే స్వాగతం పలకడం, సుస్వాగతము, మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానని చెప్పి సుస్వాగతం, సుస్వాగత్. సు ఉపసర్గు. కుసంగ్, సంగ్ అంటే స్నేహం, కుసంగ్ అంటే చెడు స్నేహం. ఓకే, కుసంగ్ అంటే చెడు స్నేహం, కుసంగ్ అంటే చెడు స్నేహం. నెక్స్ట్ సంధి విచ్ఛేద్, 7th రోమన్ సంధి విచ్ఛేద్. సంగ్రహాలయ్, వీటికి కొన్ని రూల్స్ ఉంటాయినా. సంధి విచ్ఛేద, సంధులు అనేటువంటివి మీకు తెలుగులో కూడా ఉన్నాయి, మీకు తెలిసిందే, అలాగే హిందీలో కూడా ఉంటాయి. సంధి అంటే ఏంటి, ఒక పదాన్ని 2 పదాలు కలిపి ఒకటిగా చేస్తామా, రాస్తామా, అవునా. సో ఆ కలయికకి అటు ఇటు ఏదైతే సంధి జరుగుతుందో, ఏదైతే కలిపి మనం చేస్తామో అక్కడ సంధి అవుతుంది. 2 వర్డ్స్ని కలిపి మనం ఒకటిగా రాస్తాం, అవునా కదా. సో ఆ సంధి ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. సంధికి ఇరువైపులా వచ్చేటువంటి హ్రస్వ దీర్ఘ స్వరాలు ఏవైతే ఉంటాయో వాటి బట్టి మనకు అక్కడ ఏ సంధి ఏంటి, ఏ టైప్లోకి వెళ్తుంది అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం సంధి ఎలాగుంటుంది, ఎలా చేయడం అనేటువంటిది చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చదువుకున్న తర్వాత డెఫినెట్గా డెఫినేషన్, మీనింగ్స్, డెఫినేషన్స్, ఆల్ టైప్స్ అండ్ డెఫినేషన్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో సంధి సంగ్రహాలయ్, సంగ్రహాలయ్, సంగ్రహ ప్లస్ ఆలయ్, ఆకి ఆ చేరింది, ప్లస్కి ఇటువైపు హా ఉందా, ప్లస్కి అటువైపు దీర్ఘ ఆ ఉంది, అవునా. హా ఏదైతే ఉందో హా, శేషాస, హాలో హా ఉంది కదా, సంగ్రహ. హాలో మాత్ర ఏముంటుంది, छोटी హ్రస్వ ఆకి మాత్ర, అవునా కదా. సో సంగ్రహ హ్రస్వ ఆ ఉంది, ఆలై దీర్ఘ ఆ ఉంది, ఆకి ఆ చేర్చింది, దీర్ఘ సంధి అది, అవునా. సంగ్రహ ప్లస్ ఆలై, అలాగా కొన్ని రూల్స్ ఉన్నాయి, అన్నీ ఒకేలాగా ఉంటే చాలా రూల్స్ ఉంటాయి వీటికి. సో ప్రజెంట్ మనం ఫస్ట్ వర్డ్స్ నేర్చుకుందాం నాన్న. संग्रह प्लस आलय संग्रहालय, राजेश राजा प्लस ईस राजेश, मंत्रालय मंत्र प्लस आलय मंत्रालय, ग्रंथालय
గ్రంథ ప్లస్ ఆలయ గ్రంథాలయము మనం చెప్తుంటే లైబ్రరీని గ్రంథాలయం అంటాం కదా. నెక్స్ట్ సమానార్థక శబ్దం, సేమ్ మీనింగ్ ఉండేటువంటి వర్డ్స్. లడకా అంటే మీకు అందరికీ తెలిసిందే బాయ్, అదే వర్డ్కి బాలక్ బచ్చా అని కూడా అంటారు, సేమ్ మీనింగ్ వర్డ్. జవాబు ఆన్సర్, దానికి ఉత్తరని కూడా మనం రాయొచ్చు. రాస్తా అంటే వే, మార్గ్ పథ్ రెండిటికి 3 మీనింగ్స్ ఒకటే. రాజా అంటే కింగ్, మీకు తెలిసింది, ఎప్పుడు మనం ఉపయోగించేటువంటి వర్డ్. సో నృప్, శాసక్, నరేష్. రాజానే నృప్, శాసక్, నరేష్. ఓకే. నెక్స్ట్ జంగల్ అడవి, ఫారెస్ట్, దాన్ని వన్, అరణ్య, కానన్ కూడా అంటారు. ఓకే. నెక్స్ట్ సోనా అంటే ఏంటి, గోల్డ్. ఓకే. హేమ్, కంచన్, స్వర్ణం. సో దిస్ ఈజ్ యువర్ సమానార్థక శబ్ద. ఓకే. నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ 9th రోమన్ ప్రశ్నోత్తర్. షార్ట్ ఆన్సర్స్ ఫస్ట్ are given. రాజేష్ కహా సే జా రహా థా. రాజేష్ ఎక్కడి నుంచి వెళ్తున్నాడు. సో రాజేష్ ఎక్కడి నుంచి వెళ్తున్నాడు, ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా, అడవిలో. సో రాజేష్ జంగల్ సే జా రహా థా. రాజేష్ అడవి నుంచి వెళ్తూ ఉన్నాడు. సెకండ్ క్వశ్చన్, రాజేష్ నే సోనే కే సిక్కే కా క్యా కియా. రాజేష్ అక్కడ గోల్డ్ కాయిన్ని ఏం చేశాడు చూడండి. రాజేష్ నే సోనే కే సిక్కే కో అప్నే పాస్ రఖ్ భీ నహీ సక్తా. తను ఏం చేయాలని ఆలోచించాడు. ఎందుకు, ఆన్సర్ అక్కడ చూడండి. సో రాజేష్ సోనే కే సిక్కే కో అప్నే పాస్ రఖ్ భీ నహీ సక్తా థా. తన దగ్గర ఉంచుకోను లేదు, ఎందుకంటే అది గోల్డ్, దానికి అవసరం లేదు, ఉంచుకోకూడదు కదా, పరాయి వాళ్ళది, అసలు ఉంచుకోకూడదు, తన దగ్గర పెట్టుకోకూడదు. और यह उसका वह సిక్కా కిసీకో దేనా చాహతా థా. సో అది ఎవరికైనా ఇవ్వాలి అని అనుకున్నాడు. థర్డ్ క్వశ్చన్, రాజా కా నామ్ క్యా థా. రాజు పేరేంటి. ఓకే. థర్డ్ క్వశ్చన్కి రాజా కా నామ్ శూర్ సింహ్ థా. రాజా కా నామ్ శూర్ సింహ్ థా. రాజుగారి పేరు తెలుసు కదా, శూర్ సింహని. వహ లాలచీ థా. తనకి అత్యాశ ఎక్కువ రాజుకి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, కిసీ పర్ ఆక్రమణ కర్నా ఉచిత నహీ హే క్యూ. కిసీ పర్ ఎవరిపైనా కూడా ఆక్రమణ కర్నా అంటే అటాక్ చేయడం అనేటువంటిది ఉచిత నహీ హే కరెక్ట్ కాదు. క్యూ ఎందుకు క్వశ్చన్. ఓకే. ఆన్సర్, కిసీ పర్ ఆక్రమణ కర్నే సే ఎవరిపైనా సరే అటాక్ చేయడం అంటే చారో और అశాంతి ఫైల్ జాయేగి. 4 వైపులా కూడా అశాంతి, ప్రశాంతత పోతుంది. ఎందుకు, ఒకళ్ళకి అటాక్ చేస్తున్నాము అని అంటే, వాళ్ళని దోచుకుంటున్నాము అని అంటే, వాళ్ళపైన తిరగబడుతున్నాము అని అంటే, వాళ్ళు మనశ్శాంతి దూరం చేసినట్టే, అవునా కాదా. లోగో మే హాహాకార్ మచజేయగా. అప్పుడు వాళ్ళు హాహాకారం అంటే ఆర్తనాదాలు అనేటువంటివి వినబడతాయి. ఇంకా రక్షించండి, కాపాడండి అనేటువంటి ఎదుటి వాళ్ళ సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. హాహాకార్ మచజానా. రాజ్యకి ఉన్నతి నహీ హో పాయేగి. ఈ రకంగా ప్రజలు కానీ ఒకరినొకరు దోచుకోవడం వల్ల దోచుకోబడినటువంటి వాళ్ళు అరుపులు, ఆర్తనాదాలు, సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండేటప్పుడు మరి ఇంకా దేశం, ఆ రాజ్యం అభివృద్ధి, డెవలప్ ఎలా అవుతుంది అలాంటి పరిస్థితి ఉంటే, అవునా. ఉన్నతి నహీ హో పాయేగి అంటే డెవలప్ అవ్వదు ఇంకా రాజ్యం. అప్నే స్వార్థ కేలియే కిసీ పర్ ఆక్రమణ కర్నా. మన స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని ఎవరినైనా సరే అటాక్ చేయడం కానీ, యా కిసీకో లూట్నా లేదా ఎవరి దగ్గర నుంచి దోచుకోవడం కానీ నహీ ఉచిత నహీ హే. సో అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఎవరి నుంచి ఏమీ కూడా మనం బలవంతంగా తీసుకోకూడదు. ఫిఫ్త్ క్వశ్చన్, రాజా కా స్వభావ్ కైసా థా. రాజుగారి స్వభావం, బిహేవియర్ ఎలా ఉండేది. శూర్ సింహ్ ఏక్ ఆక్రమణకారి లాలచీ రాజా థా. రాజు ఎలా ఉండేవాడు, ఆక్రమణకారి, ఎప్పుడు ఎదుటి వాళ్ళ దాన్ని కూడా దోచుకోవడం, బలవంతంగా లాక్కోవడం,
అలాగ చేస్తూ లాలచి అత్యాశ కలిగినటువంటి ఎంత తీసుకున్నా సరే ఇంకా కావాలి అనేటువంటి అత్యాశ కలిగినటువంటి రాజు. వహ పడోసి राज्य पर आक्रमण कर धन लूटना चाहता था. తను పడోసి రాజుపై తన పక్కన రాజ్యాలన్నింటినీ కూడాను ఆక్రమించి వాటి అక్కడ ఉండేటువంటి సంపద అంతటినీ కూడాను దోచుకోవాలి, తన సొంతం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు రాజు. ఓకేనా. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ బిగ్ క్వశ్చన్ సారాంశ ఇచ్చాను మీకు ఇక్కడ, జాగ్రత్తగా చూడండి. ఒక్క మాటలో మనం సారాంశం నేర్చుకుందాం. हेडिंग 10th रोमन सारांश हेडिंग एंड आफ्टर. राजेश एक बार जंगल के रास्ते से जा रहा था. రాజేష్ ఒకరోజు అడవి త్రావుకుంటా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. రాస్తే మే ఉసే సోనే కా సిక్కా మిలా. రాస్తే మే అంటే త్రావులో, తను నడుచుకుంటూ వెళ్ళేటువంటి వేలో సోనే కా సిక్కా ఒక గోల్డ్ కాయిన్ అనేటువంటిది తనకి దొరికింది. వహ సిక్కా ఉఠాకర్ ఆగే బడ్నే లగా. దొరకగానే చూసి తీసుకొని, ఉఠాకర్ అంటే తీసుకొని, కింద పడింది తీసి ఆగే బడ్నే లగా. ఉఠాకర్ అంటే తీసుకొని ముందుకు నడవడం స్టార్ట్ చేశాడు. సో రాస్తే మే ఉసే ఏక్ సాధు దిఖాయి దియా. సో నడుచుకుంటూ వెళ్తుంటే తనకి త్రావులో ఒక సెయింట్ కనిపించారు, ఒక సాధువు కనిపించారు. ఉస్నే సాధువుకో సిక్కా దేనా చాహా. ఆ కాయిన్, గోల్డ్ కాయిన్ ఏదైతే రాజేష్కి దొరికిందో ఆ కాయిన్ ఆ సాధువుకి ఇవ్వాలి అని అనుకున్నాడు. ఎవరు? రాజేష్. లేకిన్ సాధువునే మనా కర్ దియా. కానీ సాధువు తీసుకోలేదు. నాకు వద్దు, మనా కర్ది అంటే వద్దు అని చెప్పి రాజేష్కి తీసుకోకుండా ఊరుకున్నాడు. ఆర్ కహాకి, అంతేకాకుండా ఇంకా ఏమన్నాడంట సాధువు, కిసి గరీబ్ వ్యక్తికో దేదో. ఎవరైనా పేదవాళ్ళు, పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే. राजेश आगे बढ़ा तो उसने एक बड़ी सेना को देखा. రాజేష్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద సైన్యం కనిపించింది. ఉసే పతా చలాకి, తర్వాత మీకు తెలుసు కదా, వెళ్ళి అక్కడ సైనికులకు అడిగితే ఎక్కడికి వెళ్తున్నారు అని అక్కడ చెప్తారు. రాజుగారు ఆక్రమించడానికి వెళ్తున్నారు అని చెప్పగానే అదంతా మనకు తెలిసింది. ఉస్కో పతా చలాకి, తనకి తెలిసింది ఏంటని, రాజా పడోసీ దేశ్ పర్ ఆక్రమణ కర్. రాజు నా పక్క రాజ్యాన్ని ఆక్రమించి ఉసే లూట్నే జా రహా హే. ఆ రాజ్యాన్ని తన సొంతం దోచుకోవాలనుకుంటున్నారు. తో వహ సిక్కా రాజాకో దేనా చాహతా హే. సో అప్పుడు ఏమనుకుంటాడు, ఓహో రాజుగారు వేరే ఒకరిది ఆస్తి దోచుకోవడానికి వెళ్తున్నారు కదా, అంటే రాజుగారి దగ్గర ఏమీ లేదేమో, రాజుగారు చాలా పేదవాళ్ళేమో అని తను ఆలోచించి ఆ గోల్డ్ కాయిన్ ఏదైతే దొరికిందో తనకి అది తీసుకెళ్ళి రాజుగారికి ఇవ్వాలి అని అనుకున్నాడు. ఎవరు? రాజేష్. రాజాకి పూछने पर రాజేష్ నే బతాయాకి. రాజుగారికి ఇవ్వగానే రాజుగారు అడిగారు ఏంటిది అని. అంటే నాకెందుకు అని అడిగితే అప్పుడు అంటున్నాడంట, ఏంటి? రాజేష్ బతాతా హెక్కి. రాజేష్ అంటున్నాడు ఏంటని, ఆప్ దూసరే రాజ్యకో లూట్నే జా రహే హే. మీరు వేరే రాజ్యాన్ని దోచుకోవడానికి వెళ్తున్నారు. ఇస్లియే, అందుకే ఆప్కో గరీబ్ సమజ్కర్ సిక్కా దేతా హూ. అంటే మీరు పేదవాళ్ళు కదా, అందుకే మీకు కాయిన్ ఇస్తున్నాను. అంటే ఏమి లేని వాళ్ళు ఎదుటి వాళ్ళు దోచుకుంటారు కదా, అందుకే మీరు పేదవాళ్ళు కాబట్టి మీకు ఈ కాయిన్ ఇస్తున్నాను అని రాజేష్ అన్నాడంట రాజుగారికి. ఇస్సే రాజాకి ఆంఖే ఖుల్ గయి. కళ్ళు తెరుచుకున్నాడు, అంటే జ్ఞానోదయం అయ్యింది. ఏంటని అంటే, నేను ఏమీ లేనివాడిగా వాడి దృష్టిలో ఉన్నానంటే అది ఎంత తప్పో తనకు అర్థమైంది. దాన్ని జ్ఞానోదయ హువా. ఆంఖే ఖుల్ గయి అంటే జ్ఞానోదయ హోనా. ఉస్నే అప్నీ సేనా వాపస్ భేజ్ ది. సో చాలా పశ్చాత్తాపడ్డాడు రాజు. ఎంత తప్పు చేస్తున్నాడో, చిన్న పిల్లవాడు చెప్తే కానీ తనకు అర్థం కాలేదు చూడండి. తను వెంటనే తన సైన్యాన్ని వెనక్కి పంపించేశాడు రాజ్యానికి.
వాపస్ भेज दी అంటే రాజ్యానికి పంపించేశారు. उस दिन से राजा अपनी संपत्ति गरीबों में खर्च करने लगा. ఆ రోజు నుంచి రాజుగారు తన ప్రాపర్టీని గరీబోమే అంటే పేదవాళ్ళలో తన దగ్గర ఉండేటువంటి ప్రాపర్టీని పేదవాళ్ళకి పంచుతూ సహాయం చేస్తూ ఉండేవారంట. ఇది మనకి స్టోరీ. సో ఇందులో మనం నేర్చుకుంది ఏంటంటే ఇస్ కహానీ సే యహ శిక్ష మిల్తీ హై కి, సో ఈ లెసన్ వల్ల మనకి నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏంటి అని అంటే, మోరల్ ఏంటంటే హమే సచ్చాయి ఈమాన్దారీ మెహనత్ సే ఆగే బడ్నా చాహియే. మనం ఎప్పుడు కూడా సచ్చాయి నిజాయితీగా ఈమాన్దారీ ఒక నిజాయితీ అంటే ఎప్పుడు కూడా నిజాన్ని అవలంబిస్తూ ఇమాన్దారీ నిజాయితీగా ముందుకు వెళ్తూ న్యాయంగా నడుచుకుంటూ మెహనత్ హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన లైఫ్లో మనం డెవలప్ అవ్వాలి. అంతేగాని ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని మనం ఎప్పుడు కూడా గొప్ప వాళ్ళం అవ్వాలి అని ప్రయత్నం చేయకూడదు. ఓకేనా? ఇది మనకి రాజా బదల్ గయా సారాంశం. సో ఇది కూడా మీరు యాస్టేజ్గా మీ కక్షాకారి అంటే క్లాస్ వర్క్లో రాసేయండి. స్టార్టింగ్ నుంచి నేను వన్ బై వన్ మీనింగ్స్, గ్రామర్ పార్ట్ అండ్ ఆఫ్టర్ షార్ట్ ఆన్సర్స్, బిగ్ ఆన్సర్స్ అండ్ ఆఫ్టర్ సారాంశ చెప్పాను. సో యాజ్ ఇట్ ఈస్గా మీ క్లాస్ వర్క్లో నోట్ చేసుకోండమ్మా. చదివేటప్పుడు కూడా ఈ వీడియో వింటూ మీనింగ్ ఏంటనేటువంటిది తెలుసుకొని ఎలా చదవాలో నేర్చుకొని అలాగా క్వశ్చన్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మీరు రాసిన తర్వాత నాకు వాట్సాప్కి CW పిక్స్ అనేటువంటివి పెట్టాలి. నా పర్సనల్ వాట్సాప్కి, మన గ్రూప్లో కాదు. ఓకే? నెక్స్ట్ క్లాస్లో మీకు వర్క్ బుక్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.